ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది, దాని పూజా విధానము, ఉపవాసం ఎలా చేయాలి, ఎప్పుడు విరమించాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. హిందువుల తొలి పండగ ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది. ఎందుకంటే తొలి ఏకాదశి ప్రారంభం అవుతూనే మిగిలిన అన్ని పండుగలు కూడా ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి వచ్చే నెలలో వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా, దీపావళి అలా అన్నీ ప్రారంభమవుతాయండి. అలాగే పురాణాల ప్రకారము ఆషాఢ మాసము శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోనికి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి లేదా హరివాసరం అని, పేలాల పండగ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి. అలాగే ముందుగా ఏకాదశి ప్రారంభ తిథి, ముగింపు తిథి కూడా మనం తెలుసుకుందాం. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్లపక్షం ఏకాదశి తిథి జూలై 16, 2024 మంగళవారం సాయంత్రం 5:13 నుండి బుధవారము అంటే 17 జూలై 2024 సాయంత్రము 5:58 వరకు ఉంటుందండి. ఎంతో విశిష్టత కలిగిన తొలి ఏకాదశి పండుగను 2024 సంవత్సరంలో 17 జూలై బుధవారము ఏకాదశి రోజున పూజ చేసుకోవడానికి మనకి శుభ సమయము. అయితే ముందుగా మనం తొలి ఏకాదశి పూజ చేసేవారు పూజా విధానాన్ని ఎలా ప్రారంభించాలంటే, ఏకాదశి ముందు రోజు అంటే మంగళవారం సాయంత్రం నుంచి మనం ఉపవాసం ప్రారంభించాలి. ఏకాదశి రోజు ముందుగా పూజా గది శుభ్రం చేసుకుని పూజా గది అంతా మనం సిద్ధం చేసుకున్నాక నియమనిష్టలతో పూజ ప్రారంభించాలి. ఆ పూజను పూజ గదిలోనైనా చేసుకోవచ్చు, లేదా ఈశాన్య మూలాలైనా చేసుకోవచ్చు. ముందుగా మనం ఒక పీఠం ఏర్పరచుకుని పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ వస్త్రం వేసుకోవాలి. ఆ పీఠం మీద 3 గుప్పిట్లు కానీ 5 గుప్పిట్లు కానీ బియ్యం వేసుకుని మహావిష్ణువు చిత్రపటం కానీ అలాగే లక్ష్మీ సమేత విష్ణువును ఫోటో కానీ పెట్టి పసుపు కుంకుమ గంధంతో అలంకరించి చక్కటి తులసి మాలతో చక్కగా అలంకరించుకోవాలి. ముందుగా మనము ఏది పూజ చేసుకున్నా గణపతితో ప్రారంభిస్తాం కాబట్టి పసుపు గణపతిని చేసుకోవాలి. గణపతిని పూజించిన తర్వాత ముందుగా మనం చేసేది ఏకాదశి పూజ కాబట్టి మనము బియ్యపు పిండితో 7 ప్రమిదలు చేసుకుని అందులో ఒత్తులు వేసుకుని వాటిని వెలిగించుకుని మనము మొదల పూజ పెట్టాలి. విష్ణువును పసుపు రంగు పూలు ఇష్టం కాబట్టి పసుపు రంగు పూలు పెట్టాలి. మనము పూజలో విష్ణు సహస్రనామం, భాగవతంలోని శ్లోకాలను, విష్ణు పురాణము, విష్ణు అక్షోత్తరాన్ని చదువుకోవాలి. ఇవన్నీ చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ లేదా ఓం నమో నారాయణ నమః అనే మంత్రాన్ని కూడా జపించుకోవచ్చు. ఏదైనా నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి దగ్గరలో ఏదైనా మనము విష్ణు ఆలయానికి ఉంటే వెళ్ళి దండం పెట్టుకుని స్వయం పాకము ఇచ్చి మరునాడు ద్వాదశి రోజుని కుదిరితే అన్నదానం చేసుకోవచ్చు. చేయగలిగే వాళ్ళు ఉపవాసం కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ మన తొలి ఏకాదశి విశేషాలు. ఎప్పుడు మనం చేసుకోవాలి, ఎప్పుడు ముగించాలి, ఇవన్నీ కూడా మనం ఈరోజు మన ఛానల్లో తెలుసుకుందాం.